నువ్వు పేడ తినయ్యా, నువ్వు పేడ తినయ్యా. ఏంది ఏం పని కాదు, ఏం పని ఈత పనుండి వచ్చాయి చెప్పింది అయిపోయావు అనుకో, ఇంత ముసుకేసి లాక్కి ఎత్తుకెళ్ళి చెరువులో పడేస్తా. ఇట్లా మాట చెప్పిందా ఆగు. ఎండాకాలం సీజన్ వచ్చిందిగా, ఎండాకాలం సీజన్ వచ్చిందిగా, మనకెళ్ళి లద్దరకాయలు బాగా కాస్తాయిగా. ఎన్నో మెడిసిన్ అంట అది. తమిళనాడులో కూరలు తింటారు లద్దరకాయలు. తట్ట వచ్చేసి 3000 అంట. తట్టకాయలు 3000. కట్టుకోను గంటలు తీసుకొని తిరుగురా. పప్పు చెక్కలు అమ్మేవాళ్ళకుండా నువ్వు కోసేవంటగా, అంత ముందు అమ్మేవంటగా. కట్టుకొని దీనికి ఆగంటే ఆగు. ఏంది తమిళనాడులో కూరలు తింటారంట వాటిని. అర్థమైందా? వాళ్ళు చెప్పారయ్యా కోపిమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు మనకి. అంత ముందు నువ్వు చెట్లు ఎక్కి చింతకాయలు చెలుక్కొని లద్దకాయలు నమ్ముకున్నావంటగా. అర్థం కావట్లేదు నాక. బొగ్గులు గిగ్గులు అమ్ముకునే వాళ్ళగా కనపడుతున్నావుగా. నేను చెప్పేది ఆగు. ఇగో చెప్పానా, నువ్వేం చేస్తావంటే 20 మందిని గ్యాదర్ చేసి ఆగు కోపి 2000 అని చెప్పు. 1000 రూపాయలు మనం తీసుకుందాం. ఆడ కానుంచి మనం డబ్బులు వస్తాయి కమిషన్. మెడిసిన్ అని చదువుతున్నా నీక. షుగర్ తగ్గిద్దంట, దానికి బీపీ తగ్గిద్దంట. నేను ఒక్కనే పోతానా? కాదు లారీ వస్తుంది, లారీకి వేయాలి. ఒక్కనే పోతానా? ఇప్పుడు నీకేమైంది? బరుగొడ్లు మేపు లద్దరకాయ కొత్తకి ఏమైంది? వెళ్దాంపా. నేను చెప్పా ముసలోడు బర్రు కాడ తిరుగుతుంటాడు, ఆయన గెడెత్తాను. ఇప్పుడు వెళ్తావుగా? నీకు వెళ్ళిన బర్రెలు దొరికినప్పుడు చింతకాయ కావస్తాయి నీకు లద్దరకాయలు. అవి కోసి అట్లా వేసుకో. నీ మొఖాన్ని వేసి కొట్టుకోరా. బరుగుడ్లు కాసి వాళ్ళందరికి ఆయన ఎస్ఐ సిఐ నువ్వు లావా ఎస్ఐ లావా? 3 పూలు రాళ్ళు కింద పడతాయి. ఎవడిరా ఎవడు ఎందుకు రాస్తారా? దేనికి రాలేదా? లద్దరకాయ కూర్చోలాగా నీకులాగా చెప్పేది చొక్కా పట్టుకునేది ఏంద్రా? కోసం తప్పే ఉందా? నేను అమ్మరా అయ్యి వైద్యు అని చెప్పా. ఎన్నిసార్లు చెప్పాలి? తలబాల వార్త చదువుతున్నా. తీసుకెళ్ళి చెప్పేది ఇగో 5000 రూపాయలు వస్తాయి దీనికి. 5000 వస్తాయి బాబాయ్. చెప్పేది ఎంత కావాలి నీకు? చదువుతున్నా. చెన్నైలో వచ్చారు ఇప్పుడు. ఆల్రెడీ లారీ వేసుకొచ్చారు వాళ్ళు. కోసి మన్నారు సాయంత్రం కల్లా. మంచిది అది, ఎందుకంటే పుణ్యం అది. చాలా మంది రోగం షుగర్ తగ్గిద్దంటగా. షుగర్ తగ్గితే నువ్వు కోసుకో. నాకేం పని రా? ఏ పని ఏంది? నువ్వు మనిషి కాదా? మృగానివే? జంతువువే? పందికొక్కువే? నువ్వేమన్నా మనిషి మానవత్వం ఉండాలి నీకు కొంచెం. కాయలు పోయి మనం ఏమన్నా ఏం చేస్తా? బరుగొడ్లు మేపుతావా? నిన్ను మేపమంటావా? బరుగొడ్లు మేపుతా. డబ్బులు సంపాదించుకో. నువ్వు కూడా గడ్డి తినరా? మేపుతా నిన్ను కూడా. నువ్వు పేడ తిను. గడ్డి తినరా? యాదవ్ నాయాల. నువ్వు పేడ తినయ్యా. నువ్వు పేడ తినయ్యా.
ఏయ్, ఏయ్. ఏ పైకి వస్తున్నా ఏంద్రా పైకి ఎందుకు వస్తున్నా ఏంది ఏంది లద్దకాయలకు వచ్చేది దెబ్బ పడినాయి సార్ లద్దకాయలకు వచ్చేది దెబ్బ పడిందా ఏం చేస్తావా ఏం చేస్తా ఏం చేస్తావు ఏంది ఏం చేస్తావా తలకాయ ఇచ్చే ఏయ్, వదిలే. ఏయ్, ఏయ్. ఊరికి పడతాం అసలు పిచ్చుకోక ఏం కలిసింది నిన్ను కలిసింది ఇది కలిసింది సంపాదించుకోమని చదువుతుంది నీకు రోగం అయింది నువ్వు ఇస్తే నేను సంపాదించుకునేది మనకు ఊరినే కాస్తాయిగా నువ్వు చెప్పేది నాకు చింతకాయలు పెట్టి కొడతా మాట్లాడితే చింతకాయ పెట్టి కొడతా మొత్తం నువ్వు చెట్లు ఎక్కుతావు అంటగా చెట్లు ఎక్కుతా నువ్వు చూసావా నువ్వు చూసావు చింతకాయలు అమ్మరు నువ్వు నువ్వు చూసావా అమ్మేమంటు ఊర్లో చదువుతున్నారు రాయలుందా ముందు 4 గోతాలు అమ్మితే నీకు ఎంత వచ్చి 100 రూపాయలు వచ్చాయి ఇప్పుడు ఎంత వస్తున్నాయి ఒక గోతాన్ని 25 వస్తాయి వస్తే నీ మేరకేసి తగిలించుకో నువ్వు డబ్బులు తగిలించుకుంటావు మేరకేసుకుని తగిలించుకో అయ్యా నువ్వు తగిలించుకో రాకుండా వెళ్ళి సరే ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు వెళ్ళాక ఏం చేస్తావురా బరిగొడ్డు మేప బరిగొడ్డు మేపు నిన్ను మేపుతాను నువ్వు గెలిచి గడ్డి మరి అడు దూరం వెళ్ళి వెళ్ళాక బరిగొడ్డు లేకుండా లేకుండా ఇప్పుడు నువ్వు ఆగు నువ్వు వస్తావు రావా ఎందుకు రాను నేను చెప్పే కొత్తానని చెన్నై మాట ఇచ్చా నేను 7 గంటలకి అసలు బస్సు వచ్చింది 7 గంటలకు 8 గంటలకు వెళ్ళు ఏంద్రా ఏది లేకపోతే చెయ్య ఏంది ఎవరు ఎవరుకుంటా లద్దరకాయలకు వచ్చేది నీకు వచ్చేది నీకు లద్దరకాయలకు వచ్చి చూడలేక డబ్బులు ఎంత కావాలి చెప్పు అడ్వాన్స్ నీకు అడ్వాన్స్ డబ్బులు ఇప్పిస్తారా వెళ్దాం అని చెప్పా మర్యాద వెళ్ళు నేను లద్దరకాయలకు వచ్చేది ఏంద్రా ఏంద్రా కాలు వేస్తా మెడ మీద కాలు వేస్తారు రాజమండ్రి పంపిస్తా ఏంది నువ్వు పంపించేది ఏం పంపిస్తాను అరే ఏం పంపిస్తాను అరే యాదవ్ లంబిడి కూడా ఏంద్రా ఏంది ఏంద్రా లద్దకాయలు నీరుకు వచ్చేది ఏంద్రా ఏంది వైద్యానికి మంచిది నువ్వు వెళ్ళి కోసుకో లేకపోతే మానుకో నేను రాను రాకుండా చెప్పినప్పుడు ఏం చేస్తా రోజుకు 1,00,000 రూపాయలు సాఫ్ట్వేర్ కూడా సంపాడు అర్థమైందా నువ్వు సంపచ్చుకో ఈ 2 నెలల సీజన్ అది సంపచ్చుకోరా నువ్వు సంపచ్చుకో లోకల్ కొట్టి సంపచ్చుకో చెన్నై కమేలు పంపిస్తా బర్రెల్ని మొత్తాన్ని పంపించేది ఎందుకు కొడుతున్నా వస్తావరావా ఎవడు నువ్వు లంబిడి కొడుకు నువ్వు ఏం చెప్పు నాకు వస్తావరావా డబ్బులు ఇస్తా ఎవరికి ఇస్తా నీకే నీకు ఇస్తా సరే నాకు 50 ఏంది నీకు 50 50 ఎందుకు ఇవ్వాలి నేను పని చూపిస్తే రాగు నీకు నేను చూపిస్తా వెళ్ళు నువ్వేం చూపిస్తావు బరి పేడ చూపించేది నువ్వు బరి కొట్టు పేడ తీసి వంటలు కొట్టు బరి కొత్తారు ఎన్ని కాదు చెన్నైలో 50,000 తీసుకున్నాను 50,000 ఎవరికి నీకు ఇచ్చాను చెబుతా నాకు ఇచ్చా సాయంత్రం మొత్తం వచ్చి బరిగొడ్లు మొత్తం నేను చెబుతా నీకు ఇచ్చాను చింతకాయలు కొత్త తీసుకున్నావు నీకు చెప్పానా నీ చెప్పానా నేను చెబుతా నువ్వు చేస్తా డబ్బులు నువ్వు తీసుకోవాలని చెబుతా నేను తీసుకున్నాను బరిగొడ్లు తోలుకెళ్తా 2 తోలుకెళ్ళు ఏంద్రా నేను తీసుకున్నాను దెబ్బదా నీగో దెబ్బ కొట్టావా కొట్టేదండి నేను లద్దకాయలకు వచ్చేది నీకు రాకెళ్తా వెళ్దాంరా రా మా బాబాయ్ అని చెప్పి ఇగో నా పొరుగు పోయితే ఎవరు నీ బాబాయ్ ఎవరు నీది అసలు అడుగు దగ్గర ఉన్నట్టుండవు కదా నువ్వు ఎట్టుండా దొరబాబుని ముగ్గులు అమ్మేవాళ్ళు నువ్వు పొద్దునే తిరిగి వెళ్ళంపు తిరిగి చేసుకొని వంటలు అమ్మేవాడు సంవత్సరం నువ్వు లద్దలకాయలు అమ్మేవంట నువ్వు ఊరు తిరిగి తట్టలేసి తిరిగి నువ్వు చెప్పారు నాకు ఎవరురా నాకు మా ఊరు మీదే ఊరు ఎప్పుడు తిరిగి ఎవరు మీదే ఊర్రా ఏ ఊర్రా నీదే చెయ్యాత్మ చెయ్యేసేంద్రా ఎవరు
ఎవరు చేస్తా ఏంద్రా ఏంది ఏంది కొడతాం ఏంది కొట్టేంద్రా లద్దలు కాయలేదురా చదువుతున్నా లంబడి పడతా ఏంది ఏంద్రా ఏంది డబ్బులు నీకు ఇచ్చాను చదువుతా ఏం చేస్తా నీకు ఇచ్చాను చదువుతా నేను వస్తున్నా రాగాళ్ళు వాళ్ళు అసలు మురుకులు తెలుసు నీకు ఏం చేస్తారా ఏం చేస్తారు ఆడు నువ్వేం చేస్తావు రైలు మీద తీసుకెళ్ళి ఇస్తారు తీసుకెళ్ళి బయట తీసుకురా మా అన్న తీసుకురా 50 నాకు కొట్టామని చెప్పి మా అన్న తీసుకొస్తావు బాబుని కూడా తెచ్చుకోపో ఇవన్నీ గుర్తు పెట్టుకొని గుర్తు పెట్టుకుంటే ఏం చేస్తా ఏం చేస్తా చంపుతావా చెయ్యమాకని చెప్పా చంపుతావా కొడతావా తీసుకో తాగుబోతు మొహం కూడా నేను సంతకాలు వచ్చేది పొద్దున్న ఎవడు ముందు రమ్మనుంది నీదేమో తాగానా లేకపోతే నువ్వేం డబ్బులు ఇచ్చావా దూరం ఊదేది ఏం ఊదాలరా దూరం ఏంద్రా ఊదాలి నువ్వేమన్నా ఖాళీ చెప్పులే లేస్తాయివా ఇవి ఊతానికి ఎరా ఊదాలి నేను ఏం చేస్తా సాయంత్రం 50 తీసుకొని చెబుతా సాయంత్రం 50 కాదు 50 పైసలు కూడా చెప్పుకో నీ దిక్కు లాస్ట్ చెప్పు ఏంది కొత్తవా జనాలు తీసుకొస్తావా నువ్వు సరే సాయంత్రం వాళ్ళు మీ ఇంటి చుట్టూ ముట్టుతారు ఇటు చుట్టూరు ముడితే ఇటు చుట్టూరు పడిపోతారు చెన్నైలో కనపడతావు నువ్వు చెన్నైలో కనపడదు బొమ్మలు కనపడాల్సిందే నేను కనపడను తాగిందాకుండు తాగితే ఏం చేస్తారు నువ్వు